ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. వాళ్ళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాసిత్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారని సమాచారం అందింది. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారని, స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా ఇందిరా మహిళా శక్తి చెక్కులను రేవంత్ రెడ్డి అందజేయనట్టు సమాచారం ఉంది. కానీ ఇవాళ వికారాబాద్ జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తన సొంత నియోజకవర్గంలోని కొడంగల్ పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 11:30 సమయంలో హెలికాప్టర్ ద్వారా మద్దూరు మండలం చేరుకుని ఇటీవలే మరణించిన కాంగ్రెస్ నాయకులు సతీష్ కుటుంబ సభ్యులతో పాటు బోన్బ్రాస్ మండలం రేగడి మండలారం గ్రామంలో మరణించిన నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది, అధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ తో పాటు జిల్లా పోలీస్ అధికారులు కూడా ఏర్పాట్లను పరిశీలించారు. కానీ ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకపోవడంతో ఆయన మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారని సమాచారం అందుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.